మన వాక్య ధ్యానాంశమై యెషయా ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. చనులారా, రేగుడి, మీరు ఓడిపోవుదురు. దూరదేశస్థులారా, మీరందరూ ఆలకించుడి. మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు. నడుము కట్టుకునినను ఓడిపోవుదురు. ఆలోచన చేసుకునినను అది వ్యర్థమగును. మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు. చాలండి. దేవుడు మాతోనున్నాడు. ఆమేన్. చదవబడినటువంటి లేఖనములో నుండి ప్రభు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ జనాంగము, ఒకంత ఈ లేఖనాన్ని మనం పరిశీలన చేద్దాం. యెషయా యోధా రాజులైనటువంటి ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా కాలాల్లో యెరూషలేములో నివాసము చేసినటువంటి వాడు యెషయా. చాలామంది రాజుల కాలంలో యెషయా భక్తుడు ఉన్నాడు. ఆ యెషయా తను తాను దేవునికి సమర్పించుకున్నవాడై ఏ రాజు చర్యను బట్టి భయపడక, ఏమండి, ఉజ్జియా రాజు మంచోడు, యోతాము మంచివాడు, ఆహాజు అంత మంచోడు కాదు. కారణమేమనగా, ఆహాజు దావీదు యొక్క అనుసరణలో నడవక సిరియనుల పద్ధతులన్నీ తీసుకొచ్చినటువంటి వాడు. వారిని, అంటే ఇతర దేశములో ఉన్నటువంటి కట్టలను అనుసరించినటువంటి వాడు. అలాంటి మూర్ఖత్వము కలిగిన వాడైనప్పటికీ ఆ రాజు కాలములో తన ఎదుటకు వెళ్ళి డేరింగ్గా, ధైర్యముగా ప్రవచనము చెప్పగలిగినటువంటి వ్యక్తి యెషయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి జీవితంలో భయంకరమైనటువంటి విపత్తు వారి మీదకి వస్తున్నప్పుడు ముందుగానే దేవుడు యెషయా ద్వారా రాజు అయినటువంటి ఆహాజుకు తెలియజేశాడు. దేవుడు నీకు ఒక సూచన ఇస్తాడు. కన్యక గర్భమున కుమారుడు కనబడతాడు, అతనికి పేరు ఇమ్మానుయేలు పెడతారు అన్నాడు. అది వినలేనప్పుడు కూడా మరలా 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు తనకు పుట్టినటువంటి 2 కుమారుల వలన కలిగే సూచనలు తెలియజేశాడు. అది తెలియజేసిన విశ్వసించకుండా ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియమైన దైవ జనాంగమా, దేవుడు నేను నీకు తోడై ఉంటానని చెప్పిన తర్వాత ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా, ఆలోచనలు చేసినా, వారి ఆలోచనలు ఏవి సఫలము కావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనమందరము చేయవలసింది ఒకటి. మనం ఉండవలసింది మన ఆలోచనలో కాదు, దేవుని ఆలోచనలో మనం ఉండాలి. దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉండాలి. దేవుని హృదయములో మనం ఉండాలి. అందుకొరకే జ్ఞాని సొలొమోను అంటాడు, నన్ని హృదయములో అనేకమైన ఆలోచనలు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమగును. 19వ అధ్యాయం అనుకుంటా, సామెత్ర గ్రంథం 19వ అధ్యాయంలో చెప్తున్నాడు. నరుల హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కాబట్టి ఈరోజు నీకు విరోధముగా రూపించబడినటువంటి ఆయుధము ఎంత పెద్దదైనా, ఆ వ్యక్తులు ఎంత గొప్పవారైనా, వాళ్ళెంత బలాఢ్యులైనా,
వారిని చూస్తే నీకు భయము కలిగించేలాగా ఉన్నా, సర్వశక్తి గల దేవుడు నీతో కూడా ఉంటే వారి యొక్క ప్రతి ఆలోచనలు నిర్వీర్యమైపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందువరకే ఆలోచన చేసుకొనునను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలువదు, దేవుడు మాతోనున్నాడు. ఆమేన్. అందరూ ఈ మాట చెప్పండి. దేవుడు మాతో ఉన్నాడు. మరలా చెప్దాం, దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు అనగా ఇమ్మానుయేలు. ఇక్కడ ఇమ్మానుయేలు అని పేరు లేదు, కానీ దేవుడు మనకి తోడు అనే మాట ఇక్కడ ఉంది. దేవుడు మనకి తోడు అనే మాట ఇక్కడ చెప్తున్నాడు. అందుకొరకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనములో చెప్పబడినట్లు, అమ్మా, అది ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున ఎవరంట? దేవుడు మనకి తోడని అర్థము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాకు తోడై ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళుచున్నా, అవన్నీ నిన్ను భయంకరముగా భయపెడుతూ ఉన్నా, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి స్థితిగతులన్నీ నువ్వు ఎదుర్కోలేని స్థితిలో ఉన్నా, నీ ఎదుట ఉన్నటువంటి వారు నీకంటే జ్ఞానవంతులు, వారి ఆలోచన ముందు నీ ఆలోచనలు, నీ ఎత్తుగడలు ఏమీ చెల్లటలేదు. అలాంటి పరిస్థితుల్లో నీవు విస్మయం పొందుతూ భయపడిపోతూ ఉన్నావేమో. ప్రియమైన వాళ్ళారా, ఆ మహిమ గల దేవుడు, ఎందుకంటే ఈ కాలము ఎత్తుకు పై ఎత్తులేసే కాలం. ఏ క్షణము ఎవరెలాగ మారిపోతారో తెలియదు, ఎవరి ఆలోచన ఎలాగ మారిపోతాయో తెలియదు. ఈ దుష్టుడు చాలా ఘోరాతి ఘోరముగా ఆనందముగా ఉన్నటువంటి కుటుంబాన్ని అల్లకల్లోలం చేసేస్తున్నాడు. భయంకరమైనటి ఘోరాతి ఘోరమైన స్థితిగతుల్లో నెట్టేస్తూ ఉన్నాడు. ఒక్క క్షణములో, ఒక్క దినములో పరిస్థితులన్నీ తలక్రిందులైపోతూ ఉన్నాయి. ఇలాంటి కాలములో నివాసము చేస్తున్నటువంటి మనం మన ఆలోచన బట్టి నడవక సర్వశక్తి గల జీవము గల దేవుని యొక్క ఆలోచనలు మనం నడవాలి. విలాపవాక్యం 3వ అధ్యాయం 37వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అంటాడు కదా, ప్రభువు సెలవు లేనిది, అమ్మా, మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? మహోన్నతుడ దేవుని నోట నుండి ఏం బయలుదేరుతుందట? కీడును మేలును బయలుదేరును కదా. ప్రియమైన వాళ్ళారా, దేవుడు సెలవు ఇవ్వకుండా, అందుకొరకు ఇక్కడ అంటున్నాడు, మాట పలికినను అది నిలవదు. కారణమేమనగా వారందరూ పలికిన మాటల్లో, నేను చెప్తున్నాను, నిన్ను ఇప్పుడు ఒకవేళ ఎవరైనా వచ్చి నీవు నాశనం అయిపోనుగాక అని పలికారనుకోండి, ఆ మాట నిన్ను ఎందుకు భయపెడుతుంది? పాస్టర్ గారు ప్రతి వారము నీకు పలుకుతున్నారు కదా ఆశీర్వాదాన్ని, దాన్ని ఎందుకు నువ్వు స్వీకరించట్లేదు? నీవు ఆరోగ్యముగా ఉండునుగాక, నీ కుటుంబం మేలు పొందునుగాక, నీ కుటుంబము ఉన్నతమైన పేరు తెచ్చుకొనుగాక అని పలికితే ఆ మాట గుండెల్లో స్వరబడట్లేదు. కానీ ఎవరో ఏదో కోపం వచ్చినప్పుడు నువ్వు నాశనం అయిపోనుగాక, నీ బిడ్డలు నాశనం అయిపోనుగాక అని నీ మీద దుమ్మెత్తి పోసినప్పుడు అవి మాత్రం గుండెల లోతుల్లో నాటిపోతున్నాయి. ఈరోజు నువ్వు ఒక మాట చెప్పాలి, వాళ్ళు ఎంత ఘోరమైన మాట నీకు వ్యతిరేకంగా పలికినా దానికంటే గొప్ప దేవుడు నీతో కూడా ఉన్నాడు గనుక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కాలి బూడిదైపోయేదుగాక అని చెప్పిన, నీ బ్రతుకు శూన్యమైపోనుగాక అని పలికిన, వారి పలికిన మాట ఎంత ఎవ్వరు వినలేనిదైనప్పటికీ బైబిల్ చెప్తుంది, సర్వశక్తుడైన దేవాది దేవుడు సెలవు లేకుండా
ఆయన ఓకే అనకుండా ఎవడు 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 నిన్ను శపించగలడు, ఎవడు నీ మీద లేని మాట పలకగలడు? బిలామును అడుగు. బిలాము చెప్తాడు, దేవుడు వారిని దీవిస్తుండగా నేనెవరిని శపించడానికి? దేవుడు వారిని శపించమని చెప్పట్లేదు. వాళ్ళు శకునమే లేదో, వారిలో శకునము లేదట, ఇంకేం లేదట, యాకోబులో వంకరి లేదు. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను, నీ భక్తిలో వంకరి లేనప్పుడు, నీ విశ్వాసములో శకునము లేనప్పుడు ఎవరెన్ని పలికినా ఏదియు నీ యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈనాడు అధిక శాతముగా చాలా భయంకరమైన రీతిలో మీరు అనుదినము వింటున్నటువంటి శాపము, నీవు ఆలకిస్తున్నటువంటి ఆ పలుకులు నీ జీవితాన్ని బాధించకుండా ఉండగలగాలంటే దేవుడు నాతో కూడా ఉన్నాడని. ఒకవేళ ఇంట్లో ఎవరైనా మాట్లాడుకుంటున్నారనుకోండి, నీ గురించే మాట్లాడుకుంటున్నారనుకోండి, అది నీ చెవిలో పడింది అనుకోండి, నీవు భయపడవసరం లేదు. ఎందుకని? దేవుడు మనతో కూడా ఉన్నాడు. పలికిన వారితో లేడండి, ఆలోచించుకునే వారితో లేడు. దేవుడు నీతోనే ఉన్నాడు. ఒకవేళ కొన్ని పరిస్థితులు నిన్ను తరమొచ్చు, నువ్వు తరమబడుతున్న దేవుడు నీతో ఉన్నాడు. నీవు నెట్టివేయబడిన దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను మరలా వాళ్ళందరికంటే ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి, నిన్ను తీసుకురావడానికి ఆయన శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు నువ్వు ఎవరి ఆలోచనలతో నడవాలి, ఎవరి ఆలోచన ప్రకారంగా నువ్వు జీవించాలి. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మనము కొన్ని ఆలోచనలు వింటే చాలా విచిత్రంగా ఉంటుంది. మనము అది చేయడానికి చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం. మీరు గమనించండి, వాక్యాన్ని ధ్యానించండి. యెహోషువ మహాసైన్యముగా ఉన్నటువంటి సైనికులందరితోనూ, ఆ యొక్క బలాఢ్యులైన వీరులందరితోనూ, పరాక్రమవంతులైన వారందరితోనూ ఒకే మాట చెప్పాడు. ఒక రోజుకి ఒకసారి ఎరుకో గోడ చుట్టూ ఏం చేయమన్నాడండి? అసలు వీరులు ఎవరండి వాళ్ళు? వీరులు, శూరులు. ఇప్పుడు యుద్ధం చేసేద్దామా అని. ఎందుకంటే యెహోషువ యొక్క సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడు వాళ్ళందరిని అలాగ ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ తర్పీదు పొందినటువంటి వీరులందరికీ ఇప్పుడు చేతికి పని చెప్పట్లే, నోటికే పని చెప్తున్నాడు. వీళ్ళకేమో ఎలా ఉంటుందండి? అసలే ఆ పక్కంట వెళ్తున్నప్పుడు దాన్ని కొట్టకుండా ఉంటారా? గోడ ప్రక్కన మిమ్మల్ని పెడితే ఏం చేస్తారండి మీరు? చూసిరారా అంటే కాల్చి వస్తాం. దేవునికి స్తోత్రం. చూడండి, గట్టిగా చెప్పండి, గట్టిగా. మేము చూసి రమ్మంటే కాల్చి వస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఆ ప్రక్కన మాట్లాడే వాళ్ళు గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. మాట్లాడట్లేదేంటి? వారు వీరులు, బలాఢ్యులు, శూరులు. కానీ వారితో దేవుడు ఏం చెప్పాడు? తిరగమన్నాడు అంతే. చుట్టూ తిరగమన్నాడు అంతే, ఇంకేం చేయొద్దన్నాడు. జస్ట్ తిరగమన్నాడు. 6 రోజులు తిరగమన్నాడు. 7వ రోజు 7 సార్లు తిరగమన్నాడు. ఈ 7 సార్లు తిరగమన్నప్పుడు ఒక మాట వారి నోట పలకమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 6 రోజులు సైలెంట్గా ఎరుకో గోడ చుట్టూ ఏం చేశారు వీళ్ళు? వీరులే, శూరులే. మాట్లాడకుండా ఉండగలరా? కానీ ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే దేవుని మాటకు వీరు లోబడ్డారు. వారు నమ్మారు, దేవుడు మాతో కూడా ఉన్నాడు. ఇది మా ఆలోచన కాదు, ఇది యెహోషువ ఆలోచన కాదు, ఇది దేవుని ఆలోచన. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక నిర్ణయం చేశాడు, ఒక ప్రణాళిక చేశాడంటే అది ఆ ప్రకారంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనము చేయవలసింది యుద్ధము కాదు, ఇప్పుడు మనం పట్టుకోవలసింది ఆయుధము కాదు, ఇప్పుడు మనం కోల్చడానికి సిద్ధపడి మనం పట్టుకోవాల్సింది గొడ్డళ్ళు కాదు, లేక సుత్తులు కాదు, నోట స్తుతులు. దేవునికి స్తోత్రం. అమ్మా, మీరు మాట్లాడితే సుత్తులు పట్టుకుంటున్నారేమో, కానీ దేవుని బిడలుగా మనము నోట స్తుతులను ఆలాపించాలి. దేవునికి స్తోత్రం. సర్వాధికన దేవుని మాటక బలాఢ్యులు
లోబడ్డారండి. ఆ వీరిలో లోబడ్డారండి. ఈరోజు మీకు చెప్తున్నాను, మీరు ఎంతో గొప్ప జ్ఞానులు అవ్వచ్చు, శక్తివంతులు అవ్వచ్చు, బలాఢ్యులు అవ్వచ్చు, లేక వీరులు అవ్వచ్చు, సూర్యులు అవ్వచ్చు. దేవుని మాటకు నువ్వు లోబడిన వ్యక్తిగా ఉంటే నీ ధనము చేయలేని కార్యం, నీ జ్ఞానం చేయలేని కార్యం, నీ బలము చేయలేని కార్యం, నీ ఆలోచన చేయలేని కార్యం దేవుని మాట ప్రకారంగా నువ్వు చేస్తున్నావు గనుక నీ ఎదుట ఉన్నది ఎంత భయంకరమైనటువంటి సమస్య అయినా అది కూలవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలోచన ప్రకారముగా నువ్వు ఒక కార్యం చేయి, అది సఫలమవుతుంది. వారి వీరత్వాన్ని పక్కన పెట్టారు, వారి శూరత్వాన్ని పక్కన పెట్టారు, వారి పరాక్రమమును పక్కన పెట్టారు, ప్రభు కొరకు తమ్మును తాము లోబడ్డారు. దేవుడే కార్యము జరిగించునుగాక. కాబట్టి ఇక్కడ అంటాడు, ఆలోచన చేసుకుని నువ్వు వ్యర్థమగును. ఎందుకని? యెరికోలో ఉన్న వారందరూ ఆలోచన చేశారు. ఏంటి ఆలోచన చేశారు? ఇశ్రాయేలీలు మన మీదకి దాడి రాకుండా ఉండాలంటే మన ప్రాకారం కట్టుదిట్టంగా ఉండాలి. ప్రాకారపు తలుపులన్నీ ఏం చేయాలి? బిగించేయాలి. ఒకడు లోనకి రాకూడదు, బయటికి వెళ్ళకూడదు. ఇలాగైతే మనము వారిని జోలికి మనం వెళ్ళాం, వారు మన జోలికి రారు, మనం సేఫ్ అయిపోతాం. ఇక వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. మళ్ళీ యోర్దాను దాటి వచ్చిన వాళ్ళు యోర్దాను దాటి వెనక్కి వెళ్ళిపోతారని చెప్పేసి ఆలోచించారు. ఎవరండి? యెరికో ప్రజలు. దేవునికి స్తోత్రం. వారి ఆలోచన అలాగుంది. ఆ ఇశ్రాయేలీయులందరూ ఎట్టి పరిస్థితుల్లో కనాను దేశానికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ యొక్క ఆ ప్రయాణ మార్గంలో అందరికంటే ఎత్తైన గోడలు మావే, బల పరాక్రమముతో కట్టబడినటువంటి గోడలు మావి. రథాలే 4 రథాలు ఒక్కసారిగా తిరగగలిగే ప్రాకారపు గోడలు మావి. మా యొక్క ప్రాకారపు ఆ యొక్క తలుపులు ఎత్తామంటే ఒక్క ఈగ కూడా బయటికి వెళ్దు, లోనకి రాదు. అంతటి ఆలోచన శక్తి మనకుంది కాబట్టి ఎవరు మనల్ని ఏం చేయలేరు అనుకున్నారు వాళ్ళు. వాళ్ళ ఆలోచన ఏమైంది? వ్యర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. వారి మాటలు ఏమైపోయాయి? నిలవలేకుండా అయిపోయాయి. వారి జీవితంలో వారు ఊహించినటువంటి, ఆలోచించినటువంటి ఒక గొప్ప కార్యము దేవుడు జరిగించాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక మాట గమనించు, వారు పలికిన, నీకు వ్యతిరేకంగా ఉన్న వారు పలికిన మాట కంటే నీవు పలికే మాట శక్తివంతమైనది, బలాఢ్యమైనది. భౌతికమైన గోడలే కూల్చబడితే వారి మాట అంతా కూలిపోవడానికి. అందుకొరకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? అనగా అర్థం, ఏ మాటైనా, ఏ ఆయుధమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ సంస్థ అయినా, ఏ పరిస్థితి అయినా ఏది మనకు విరోధముగా నిలవలేరు. మనము దీవించబడతామని దేవుడు నిర్ణయించిన తర్వాత ఎవరిని చెప్పినా మనం దీవించబడతాం. మనము గమ్యము చేరుతామని దేవుడు చెప్పిన తర్వాత ఎన్ని అడ్డులు వచ్చినా మనము గమ్యం చేరతాం. ఏ రోజు నీవు ఆ జీవము గల దేవుని మాట మీద నమ్మిక ఉంచు, ఆయన మాట మీద విశ్వాసం ఉంచు. ఆయన మాట మీద నీవు నమ్మిక కలిగిన వ్యక్తిగా ఉంటే, దేని బిడ్డలారా, ప్రభు మన బ్రతుకులో ఏ కార్యమైనా చేయడానికి శక్తిమంతుడు. ప్రభువుకు అసాధ్యమైంది ఏమీ లేదు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి శక్తిమంతుడు అని గుండె ధైర్యముతో నేను చెప్పగలుగుతున్నాను. ప్రభువుకు అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి ఈరోజు నీ కుటుంబం గురించి, నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారని నువ్వు భయపడుతున్నావా? చాలా సందర్భంలో మనకి ఇదే భయం. వారు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, వారు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారు రెండే, ఆలోచన మాట, ఆలోచన మాట. అవునా కదా? వారు నా గురించి ఏంటి ఆలోచిస్తున్నారు,
నా గురించి వారు ఏం మాట్లాడుతున్నారు, ఈరోజు నీ గురించి వారు ఏం మాట్లాడినా, వారు ఏమి ఆలోచించినా. ప్రియ బిడ్డలారా, ఒకప్పుడు దావీదు, అబ్షాలోము ఇరువురు కూడా అహీతోపేలు ఆలోచన దేవుని ఆలోచనగా భావించారు. ఎవరి ఆలోచన కట్టండి? దేవుని ఆలోచనగా భావించారు. సమూయేలు 2వ గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండును. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. దేవునికి స్తోత్రం. ఆ యొక్క వ్యక్తి యొక్క ఆలోచన అటండి దేవుని ఆలోచనగానే ఉండేదట. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పినట్లుగానే లేక దేవుని యొద్ద విచారణ చేసినట్లుగానే ఉండేది. అంటే కొందరి యొక్క కుయుక్తి పరులు, దుష్టుల యొక్క ఆలోచన దేవుని ఆలోచనతో మిళితమైపోయినట్టుగా ఉంటుంది. కానీ అలాంటి ఆలోచన నువ్వు గ్రహించే సమయానికి నీ మీద ప్రమాదం పొంచి ఉంది. మన దావీదు గ్రహించలేకపోయాడు. తాను దేవుని యొద్ద విచారణ చేసినట్టుగా ఉన్న అహీతోపేలు ఆలోచనే దావీదును తోలు తీయడానికి కారణమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు యొక్క రాజ్యము లేకుండా చేయడానికి కారణమైంది. అప్పుడు మరలా అదే దావీదు జీవము గల దేవుని సన్నిధిలో ఆ ఆలోచన చెడగొట్టునైనా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేశాడా లేదండి? యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తాం. అంటే దేవుని యొద్ద విచారణ చేసిన ఆలోచనగా ఉన్న అహీతోపేలు యొక్క ఆలోచన కూడా తన బ్రతుకులో కష్టాన్ని, నష్టాన్ని, కుటుంబమును చెదరగొట్టినటువంటి స్థితిని, తండ్రి కొడుకుల మధ్య కయ్యాన్ని పెట్టి, బంధుత్వాలు లేకుండా, అనురాగాలు లేకుండా, ఆప్యాయతలు లేకుండా, ప్రేమలు లేకుండా చెడగొట్టినటువంటి ఆ యొక్క దుష్ట ఆలోచన సర్వశక్తి గల దేవుని యొక్క పాద సన్నిధికి దావీదు తీసుకుని వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దావీదుకు తెలుసు, దేవుడు నాతో కూడా ఉన్నాడు, దేవుడు నాతో కూడా ఉన్నాడు. మరలా చెప్తే మనందరము, దేవుడు నాతో కూడా ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు. ఆమేన్. కాబట్టి అహీతోపేలు ఆలోచన చెడగొట్టమని జీవము గల దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు సర్వశక్తి గల దేవుడు అతని ఆలోచన చెడగొట్టాడు. గనుక నేను చేసిన ఆలోచన నెరవేర్చబడలేదని విన్నటువంటి అహీతోపేలు వెళ్ళి తన ఇంటికి వెళ్ళి ఇంటిని చక్కబెట్టుకుని ఊరేసుకుని చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. ఏ రోజు మీతో చెప్తున్నాను, అహీతోపేలు కాదు ఊరేసుకుని చచ్చిపోవడం, నీకు విరోధముగా రూపించబడిన ఆలోచన ఉరివేసుకుని చనిపోవునుగాక. నీకు వ్యతిరేకంగా ఆలోచించిన ఆలోచన అంతయు మీరు గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో భయంకర క్రూరత్వముగా ఆలోచన చేసిన 2 వ్యక్తులు ఉరేసుకునే చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే మన యొక్క క్రొత్త నిబంధనలో కూడా ఒక వ్యక్తి అలాగే ఉరేసుకుని చచ్చాడా? ఇస్కరియోతు యూదా. ఈరోజు నీవు చచ్చిపోవడానికి ఆలోచిస్తున్నవారు, నిన్ను నాశనం చేయడానికి ఆలోచన చేస్తున్నవారు, నీవు పాడైపోవాలని ఆలోచన చేస్తున్నవారు, నిన్ను లేకుండా చేయాలని ఆలోచన చేస్తున్నవారు, వారు పలుకుచున్న మాటలు విన్నప్పుడు నీ గుండె చెదిరిపోతుందేమో. ఏ రోజు ఆ మాటలు నువ్వు వింటున్నప్పుడు నువ్వు చెప్పవలసింది, నా దేవుడు నాతో కూడా, మా దేవుడు. ఆ ఒక్క మాట, ఇమ్మానుయేలు, ఇమ్మానుయేలు.
ఇమ్మానుయేలు దేవా. ఏంటండి పాటని అంటారు అది. ఆ పాట పాడుతున్నప్పుడు ఆ ప్రభు నీతో కూడా ఉన్నాడని బాగుందా? ఆయన ఇహపరములకు కూడా రాజు, నీతో కూడా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ యొక్క జీవితంలో నీ ఒక గొప్ప తీర్మానంతో చెప్పాలి. ఎవరెన్ని రకాలుగా ఆలోచన చేసినా, విరుద్ధమైన ఆలోచనలు తలపెట్టినా, ఆ సర్వశక్తిగల దేవుడు నాతో కూడా ఉన్నాడు గనుక ఏ ఆలోచనైనా వెనక్కి మళ్ళీ వెళ్ళిపోవలసిందే. అది నిన్ను ఎఫెక్ట్ చేయదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అంతటి మనం పరిశీలన చేస్తే ఇలాగ ఎన్ని అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయో తెలుసా? ఈరోజు నేను మీతో చెప్తున్నటువంటి మాట, నీవు వారి ఆలోచనలను బట్టి కలత చెందకు, వారి పలికే మాటలను బట్టి భయపడకు. వారు ఆలోచిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నీవు చెప్పవలసిన మాట, దేవుడు మాతో ఉన్నాడు, నా కుటుంబముతో ఉన్నాడు, నా బిడ్డలతో ఉన్నాడు, నా భర్తతో ఉన్నాడు, నా భార్యతో ఉన్నాడు, నా యొక్క వంశముతో కూడా ఉన్నాడు. ఓ నీ వంశము లేకుండా అయిపోనుగాక అని చెప్పినప్పుడు ప్రభు మన వంశముతో కూడా ఉండునుగాక. ఏమండి, దావీదు చేసిన ప్రతి ఆలోచన చాలా అద్భుతంగా ఉండేది. స్వయాన సౌలు యొక్క సేవకులందరూ వచ్చి దావీదుని గురించి సౌలుతో చెప్తున్నారు, అయ్యా ఇంత మంచివాడు కదా నీ అల్లుడు, అతన్ని ఏంటి నువ్వు చంపేయాలంటావు? అతడు చేసిన ఆలోచనలన్నీ చాలా అద్భుతంగా ఉండేవి కదా. చూడండి 22వ అధ్యాయం 14వ వచనంలో, అహీమెలెకు రాజా, రాజునకు అల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవరున్నారయ్యా? దావీదు ఎంత గొప్ప ఆలోచన కలగాడటండి. అసలు ఆ యొక్క నగరములోనే అంత ఆలోచన పరుడు లేడట. దేవునికి స్తోత్రం. దేని బిడ్డలారా, ఈరోజు నేను మీతో ఏం చెప్తున్నాను తెలుసా? ఈ లోకములో ఉన్న నీ శత్రువులందరూ ఆలోచనలో గొప్ప వాళ్ళైతే వారికంటే నీవు గొప్ప వ్యక్తిగా ఉండాలా. ఏ చదువుకున్నాడా దావీదు? ఏమైనా తన జీవితంలో తల్లిదండ్రులు తనకు నేర్పించారా? తన ఒకటే నేర్పించబడింది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, దేవుని యందు విశ్వాసం ఉంచడం, దేవుని ద్వారా బలము పొందడం, దేవుని నామాన్ని ధరించుకోవడం, దేవుని శక్తిని పొందడం. ఆయన నామాన్ని స్మరిస్తే చాలు దేవుడు గొప్ప ఆలోచన శక్తిని దావీదుకి ఇచ్చాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు వంటి వాడు ఎవడు లేడు అని అహీమెలెకు చెప్పాడు. మరొక స్త్రీ కూడా చెప్పింది, అమ్మా నువ్వు దేవదూతల ఆలోచన గలవాడవయ్యా, నిన్ను ఎలాగ మేము మాటలతో ఓడించగలం, ఒప్పించగలం, ఏం మాట్లాడిన దాంట్లో ఉన్న ఆంతర్యాన్ని నువ్వు గ్రహించగల వ్యక్తివి. కాబట్టి ప్రేమైన దైవజనాంగమా, ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయి ఉన్నాడు. ఆయనకి ఎవ్వరు ఆయన చెయ్యి పట్టుకుని ఆయనకి భూమిని ఇలాగా చేయనైనా, మనుషులు ఇలాగా చేయనైనా ఆలోచన చెప్పినవాడు ఎవరు లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు, మా ఆయన ఎందుకు దేవుడు ఇలా చేశాడని. డోంట్ సే లైక్ దాట్. ఆయన అలా ఉన్నాడు కాబట్టి నువ్వు ఇలాగ ఉన్నావు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన కారణం మీ ఆయనే, లేకపోతే నువ్వు ప్రార్థన చేయవు. అసలు దేవుడిని తలంచు నువ్వు. మా ఆయన బంగారం అండి అని నెత్తి మీద పెట్టేసుకుని ఊరంతా ఊరేగించి వాతలు పట్టుకుని బాధలు పడి అసలు లేకుండా కుటుంబమే లేని పరిస్థితి ఏర్పడను. కానీ వారిని దేవుడు మీకు జతపరిచాడు కాబట్టి మీరు ఎంత భక్తులుగా తీర్చబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో కొన్ని సంఘటనలో ఎందుకు దేవుడు ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పి దేవుని యొక్క నిర్మాణానికే మనము వంకలు పెడుతూ ఉంటాం. కానీ ఆయన ఆలోచనతో అసలు మన ఆలోచన ఏమాత్రము సరిపోల్చబడదు. ఆయన తలంపులు ఆకాశం అంత ఎత్తులో ఉంటాయి, మనం భూ సంబంధంగా ఉంటాయి.
అసలు ఏమాత్రం కొంచెం ఎగరడానికి కూడా అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనము కొన్ని ఆలోచన విషయాల్లో మనం సైలెంట్గా ఉండిపోయి దేవునికి అప్పచెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను ఒకప్పుడు చెప్పినట్టు గుర్తు నాకు. గ్రద్దకు భయంకరమైన శత్రువు ఎవరండి? కాకి. ఎవరండి? కాకి. ఎప్పుడు కూడా, ఎందుకంటే దానికి ఒక కుళ్ళు ఉందట, దానిలో ఎగరలేకపోతున్నాను నేను. అది నా పక్కకే వచ్చి నా పక్కన ఉన్న ఆహారం పెతికెళ్ళిపోతుంది. నేను ఎంత ట్రై చేసినా నాకు దొరకట్లేదు, కాబట్టి దీన్నే చంపేస్తే ఆహారం అంతా నాదైపోద్ది అనుకుంటుందట. ఒక రోజున ఆలోచన చేసి గ్రద్దకు తెలియకుండా వెనక నుంచి ఎక్కిపోయిందట పైకి. ఎక్కడ పొడుస్తుంది? ఆలోచన కేంద్రమైన తలను పొడుస్తుంది. దేవునికి స్తోత్రం. మీకు తలనొప్పి వస్తుంది కదా అంటే శత్రువైన సాతాను ఎక్కడ? మీ వెన్నంటి ఉన్నాడనమాట. ఎక్కడున్నాడనమాట? వెన్నంటి ఉన్నాడు. ఈయన్ని ఎలాగైనా వేసేద్దామని చెప్పేసి, మృంగేద్దామని చెప్పేసి వెన్నంటే వాడు ఉన్నాడు. అందుకని వాడు కొట్టినప్పుడల్లా మనకు తలనొప్పి, జ్వరం, జబ్బు, బలహీనత ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కానీ అది మాత్రము ఒకే తీర్మానం చేసుకుంటాడు ఆ గ్రద్ద. ఏంటంటే దేన్ని నేను ఏమీ అనకూడదు. ఏంటే కాకి నా మీదకి వచ్చావంటే అది లోకులు కాకిళ్ళు అంటోళ్ళు ఊరంతా మోసుకొచ్చేస్తుంది. కావు కావు మందనుకోండి, పొడ్డం మానేసి ఎక్కడ లేని కాకులన్నీ వచ్చి పడిపోతుంది దాని మీద. అవునంటారు కాదంటారు. అది సౌండ్ చేయకుండా ఉండాలంటే ఇది మౌనంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం కూడా అంతే. ఎదటవాడు గొడవ చేయకుండా ఉండాలంటే నువ్వు మౌనంగా ఉండవు. లేకపోతే నువ్వు కావు అన్నావంటే అది కావు అంటుంది. ఇంకా కావు 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 ఊరు అంత గోల. అసలు జరిగింది ఏముండదు అక్కడ. మళ్ళీ ఇల్లంతా పెంట అయిపోతుంది. దేవునికి స్తోత్రం. అని గ్రద్దలాగా కాదు, కాముగా అలాగా ఎగురుకుంటూ వెళ్ళిపోతే ఇది పెద్ద హ్యాపీ ఫీల్ అయిపోతుంది. నేను ఎంత పొడుస్తున్నా దీనికి బుద్ధి లేదు, పట్టించుకోవట్లేదు నన్ను అని చెప్పేసి అనుకుంటుందట. పొడిసేవాడిని పొడనివ్వాలటండి. అది అలాగా పైకంటే, ఎందుకంటే దీని ఆలోచన దానికి తెలియదు కదా. ఇదేమనుకుంటుందంటే పొడిసి 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 కన్నం పెట్టి చంపేద్దాం అనుకుందట. అది అలాగా పైకి తీసుకెళ్ళిపోయాడు. ముక్కు ఇలాగా రావట్లేదు. కారణం ఏంటంటే గాలి లేని చోటకి వెళ్ళిపోయింది. దాని యొక్క ముక్కు తనకి మాట వినట్లే. అది ఇక అరిసే అవకాశం కూడా లేదట. గుండె గాలి అందకుండా కొట్టుకుంటుందట. దాన్ని చంపేద్దామనుకుంటే దీని ప్రాణానికే ముప్పు వచ్చి పడిపోయింది. అదేం చేద్దట, అలాగ రెక్కలు చాపుకుంటే పైకంటే వెళ్ళిపోతే అది అలాగ చచ్చిపోయి కింద పడిపోతుంది. ఈరోజు నీ జీవితంలో ఎవరెన్ని ఆలోచనలు చెప్పినా, ఎవరెన్ని మాటలు పలికినా, నీవు అలాగ ఆత్మీయతలో ఎదుగుతూ పైకంట వెళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుడు నాతో కూడా ఉన్నాడు. అందుకొరకే యెషయా భక్తుడు అంటున్నాడు, తమ రెక్కలను చాపి. ఏ టైంలోనట? ఏ సొమ్మసిల్లిపోయిన సమయంలో, వేదన సమయంలో, దుఃఖ సమయంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు నూతన బలం పొందుదురు. పక్షిరాజు వలె తన రెక్కలను చాచి. అంటే ఏంటి అర్థమో? ఏ రోజు నీ బాధ, నీ నింద, నీ అవమానం, నీ కష్టం, నీ కన్నీళ్ళు, నిన్ను వేధించే శోధనలు, నీ శత్రు సమూహం అంతా నీతో పాటు పైకంటే ఎక్కడికి ఊపిరందకున్నంత పైకి ఎక్కిపోవాలి. దేవునికి స్తోత్రం. అవన్నీ రాలిపోడిపోయి కింద పడిపోతాయి. నీవు పైకి ఎగురుతూ ఉంటావు. పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసే పని ఏంటి తెలుసా? కాకి కంటే బుద్ధిహీనులు మనం. ఎవరో ఏదో కావు అన్నారు. మన పొజిషన్ ఏంటండి? కిందకా పైకా? మొట్టమొదట ఎవరో తిట్టారంటే మనం దేవుడిని దూషిస్తాం, దేవుణ్ణి ఆరాధించం. ఆరాధించేవాడి చేతులు చాపబడి ఉంటాయి. పక్షిరాజు వలె రెక్కలు చాచడం అంటే ఏంటి? దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మహిమపరిచేవాడిగా ఉంటాడు. ప్రభువా, వారు నన్ను తిడుతున్నందుకు నీకు వందనాలనైనా. వాళ్ళు తిట్టకపోతే నేను దగ్గరికి వచ్చి ప్రభువా అని పిలిచే ఆ యొక్క బుద్ధి నాకు ఉండదు. వాళ్ళు నన్ను తిట్టారు కాబట్టే ప్రభువా అని అంటున్నానని చెప్పి దేవుణ్ణి ఆరాధించే. నీ ఆరాధన దేవుడు ఆలకిస్తాడా? దేవుని నామం మహిమపరచబడుతుంది. నీ నిందలో దేవుని మహిమ,
నీ అవమానంలో దేవుని మహిమ, నీ కష్టంలో దేవుని మహిమ. ఆయన ఆరాధిస్తున్నప్పుడు పరిస్థితులన్నీ అవంతటవి రాలిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఫుట్బాల్ ఆడేటువంటి ఒక ఆయన, జీసస్ ఈస్ మై సేవియర్, జీసస్ ఈస్ మై గాడ్, జీసస్ విత్ మీ అనే ట్యాగ్ పెట్టుకుంటాడు. ఆ యొక్క నడిపించేటువంటి నాయకులు, కోచ్గా కాంట్రాక్టర్స్, కంపెనీ వాళ్ళు, బాబు ఆట ఆడేటువంటి వాడు మా కంపెనీ బ్రాండ్ పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? కంపెనీ బ్రాండ్ పెట్టుకోవాలి. నువ్వేంటి జీసస్ ఈజ్ మై గాడ్, జీసస్ ఈజ్ మై సేవియర్ అని పెడుతున్నావు? అది తీసే, నీకు 5 కోట్లు ఇస్తాం. గెలిచింది కాదు, అదనంగా నీకు 5 కోట్లు ఇస్తాం, మా ట్యాగ్ పెట్టుకో అని అన్నారట. ఆయన చెప్పాడట, 5 కోట్లు కాదు, 5 బిలియన్ల కోట్లు మీరు ఇచ్చిన నా యేసయ్య పేరే నేను ఇక్కడ రాసుకుంటా. మీ మాటకు నేను లోబడను. మీకు నచ్చితే ఆడించుకోండి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోమంటారా అని అన్నాడట. దేవుడు తన మాటను విన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తనని ఘనపరిచాడు. చాలామంది అండి పరుగు పందెంలో ఉన్నవాళ్ళు, కబడ్డీ ఆడిన వాళ్ళు, బ్యాడ్మింటన్ ఆడినటువంటి వాళ్ళు, క్రికెట్ ఆడినటువంటి వాళ్ళు, ప్రభు కొరకు నిలబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నిలబడితే మనం ఎందుకు నిలబడకూడదు? బి స్టాండ్. నువ్వు నిలబడితే శత్రువు పడిపోతాడు, నువ్వు పడిపోతే శత్రువు నిలబడిపోతాడు. ప్రభుని స్తుతించు, ప్రభుని మహిమపరచు, ప్రభు కొరకు జీవించు. నేను 2 మాటలు మీతో చెప్తున్నాను. వారు నీ గురించి ఆలోచిస్తున్నారా? ఆలోచించుకొని. వారు నీ గురించి మాట్లాడుకుంటున్నారా? మాట్లాడుకొని. ఇద్దరు కూడి మాట్లాడుతుంటే నా గురించే మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నావా? అప్పుడు నువ్వేమనాలా? దేవుడు నాతో కూడా ఉన్నాడు. ఏం చెప్పాలండి? అత్తమామలు కలిసి మాట్లాడుకుంటున్నారు, ఏమనాలా? పోని భార్యగా నిన్ను ప్రక్కన పెట్టి భర్త, కొడుకులు, కూతుర్లు కలిసి మాట్లాడుకుంటున్నారు, అప్పుడు నువ్వేమనాలా? నిన్ను పక్కన పెట్టేశారు, నువ్వేమనాలా? పోని అన్న చెల్లెల్లో, అక్క చెల్లెల్లో ఒకరిని వదిలేసి ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అప్పుడు నువ్వేం చెప్పాలా? మాట్లాడరేటండి, గట్టిగా చెప్పండి. దేవుడు వాళ్ళతో ఉన్నాడా? ఎవరితో ఉన్నాడు? దేవుడు నాతో ఉన్నాడు. ఆమేన్. దేవుడు అట్టి విధమైనటువంటి ధైర్యము మీకు చెప్పి తన ఉన్నతమైన కృపలో మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. దేవుడి మాటలను బట్టి మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.